మీలో చాలా మంది ఫ్రీలాన్సింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటారు. బట్ ఆన్‌లైన్‌లో చూసిన ఆప్షన్‌లో ఫైవర్, అప్‌వర్క్ ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తాయి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఫైవర్ మేలా, అప్‌వర్క్ మేలా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మీరు కూడా అదే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం ఫైవర్, అప్‌వర్క్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఫైవర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అప్‌వర్క్ యొక్క ప్లస్, మైనస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ యొక్క ప్లాట్‌ఫామ్స్‌లో మీరు సక్సెస్ కావాలంటే మీకు చేయాల్సిన పని ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందర నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఫైవర్ అంటే ఏంటో తెలుసు. ఫైవర్ అండ్ అప్వర్క్ అనేవి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మీకు ఏదైనా ఒక వర్క్ రిలేటెడ్ క్లయింట్స్ పట్టుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. సో అప్వర్క్ అండ్ ఫైవర్ అనేది ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు ఫైవర్ కి అప్వర్క్ కి డిఫరెన్స్ ఏంటి? ఫైవర్ అనేది గిగ్ కి సంబంధించింది. అంటే ఇందులో లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉండవు. జస్ట్ ఈ పర్టికులర్ వర్క్ కి ఇంత చార్జ్ చేస్తామని ముందుగానే లిస్ట్ చేసి ఉంటాం. బట్ అప్ వర్క్ లో అలా కాదు. క్లయింట్ కి తన రిక్వైర్మెంట్ ప్రకారం తను ఏదైనా వర్క్ ఉంది, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఉంటే నాకు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కావాలని పోస్ట్ చేస్తారు. సో దాని ప్రకారంగా ఆ వర్క్ ను ఎస్టిమేట్ చేసి మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఎంత చార్జ్ చేస్తారో మీ యొక్క ప్రపోజల్ పెడతారు. సో ఈ విధంగా డిఫరెంట్ గా ఉంటుంది. మీకు ఇక్కడ జస్ట్ షాపింగ్ టైప్ ఉంటుంది ఫైవర్ లో. అప్ వర్క్ లో ఏంటంటే మనం ప్రపోజల్ పెట్టేసి అవతల వాళ్ళ ప్రపోజల్ చదివి వాళ్ళకి నచ్చితే మనకు ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే అప్వర్క్ లో ప్రపోజల్స్ రాసి మీకు ప్రాజెక్ట్స్ పొందొచ్చు. బట్ ఫైవర్ లో మీకు నార్మల్ గా ఒకసారి గిగ్ క్రియేట్ చేసుకుని ఇంత అమౌంట్ అని చార్జ్ చేసి వాళ్ళు క్లయింట్ నచ్చితే ఆర్డర్ చేస్తారు, నచ్చకుంటే ఆర్డర్ చేయరు. సో ఇట్లా గిగ్ అండ్ ప్రపోజల్ వైజ్ ఉంటుంది. అంటే జాబ్ బోర్డింగ్ టైప్ ఉంటుంది. ఇది డిఫరెన్స్. ఇందులో ఫస్ట్ ఫైవర్ లో ఉన్న ప్రోస్ అది ఎవరికి హెల్ప్ అవుతుందో చూద్దాం. ఫైవర్ అనేది బిగినర్స్ కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గిగ్స్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏం వర్క్ చేయాలనుకుంటే దాని ప్రైస్ మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకసారి ర్యాంక్ అయితే రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తాయి. మీరు ప్రపోజల్ రాయాల్సిన అవసరం ఉండదు. మీ వర్క్ పోస్ట్ చేయండి, మీ వర్క్ క్లయింట్ నచ్చితే మీకు ఆర్డర్ వస్తుంది. ఎక్కువ కాంప్లెక్సిటీ అనేది ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది దీంట్లోనే ప్లస్. మైనస్ వచ్చేసరికి ఇందులో మీరు ఏదైనా ఒక గిగ్ ఆర్డర్ చేసి వర్క్ కంప్లీట్ చేస్తారంటే వచ్చిన అమౌంట్ లో 20% ఫైవర్ అనేది తీసుకుంటుంది. అప్ వర్క్ లో కూడా సిమిలర్ గా ఉంటుంది. బట్ దాంట్లో ఏంటంటే $500 పైన మీరు ఎర్న్ చేస్తారంటే ఆ 20% అనేది 10% కి వెళ్తుంది. ఫైవర్ లో లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని. లెవెల్ 1 లో ఏంటంటే మీకు 4 గిగ్స్ 5 గిగ్స్ చేసుకోవడానికి ఉంటది. అందుకని ఎక్కువ గిగ్స్ క్రియేట్ చేసుకోవాలంటే లెవెల్ 2 ప్రో అట్లా వెళ్ళాలి. మీకు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ని కంప్లీట్ చేస్తాము, ఇంత ఎర్న్ చేస్తాము అన్నప్పుడే మీకు దీంట్లో అప్గ్రేడ్ అని వస్తుంది. అప్ వర్క్ లో అయితే మీకు లెవెల్స్ ఉంటాయి. బట్ మీకు ఆర్డర్స్ వచ్చే లిమిటేషన్ ఉండదు. ఇంతే అన్నట్టు మీకు మీరు ప్రపోజల్ ఎలా పెడతారు అనే దాన్ని బట్టి మీకు వచ్చే ఆర్డర్స్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రోస్ లో బిగినర్స్ కి అయితే ఫైవర్ బెస్ట్, ఎక్స్పీరియన్స్ అయితే అప్ వర్క్. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్ వర్క్ కి షిఫ్ట్ అయ్యి ఎక్కువ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. సో ఇది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఫైవర్ అండ్ అప్ వర్క్. ఇప్పుడు మీరు ఫైవర్ లో సక్సెస్ లేదా అప్ వర్క్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఫైవర్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మీరు మీ యొక్క గిగ్స్ అనేది పర్ఫెక్ట్ గా క్రియేట్ చేయాలి. అంటే దాంట్లో క్లియర్ గా మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఉండాలి. అండ్ మీ యొక్క డిస్క్రిప్షన్ లో ఆ సర్వీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మీ యొక్క గిగ్ ఇమేజ్ లేదా వీడియో అనేది పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ మీరు మాట్లాడే కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉండాలి. యూజర్ ని అర్థం చేసుకుని రిక్వైర్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్ గా యూజర్ అనేది కన్వర్ట్ అవుతారు, క్లయింట్ అనేది కన్వర్ట్ అవుతారు. అప్ వర్క్ ఏంటంటే మీరు సబ్మిట్ చేసే ప్రపోజల్ అనేది క్లియర్ గా ఉండాలి. అండ్ మీకు యూజర్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకునే కెపాసిటీ ఏ టు జెడ్ తెలిసినప్పుడు మీకు అప్ వర్క్ లో మంచి ప్రపోజల్స్ క్రియేట్ చేయగలుగుతారు, సబ్మిట్ చేయగలుగుతారు. ఆ విధంగా మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైవర్ అనేది బిగినర్స్ కి అండ్ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ కి పనికొస్తుంది. మీ యొక్క కంపాటబిలిటీ బట్టి ఫైవర్ నుంచి అప్ వర్క్ షిఫ్ట్ కావచ్చు. మీకు ఫైవర్ లో ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకున్నారంటే మీరు అది ట్రై చేయొచ్చు. అప్ వర్క్ కి మూవ్ కావాలంటే మూవ్ అవ్వచ్చు. అప్ వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇందులో ప్రపోజల్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దానికి మీకు రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్న ప్రపోజల్స్ ఎలా రావాలి అండ్ మీకు ఇంగ్లీష్ అనేది రిక్వైర్మెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రపోజల్స్ మీరు పర్ఫెక్ట్ రాస్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు ఆర్డర్స్ వస్తాయి. సో ఈ బేసిక్ గా ఫీ వైజ్ అండ్ వర్క్ వైజ్ ఇది డిఫరెన్స్. దీంట్లో సక్సెస్ కావడానికి అప్ వర్క్ లో అయితే ప్రపోజల్ ఒకటి పర్ఫెక్ట్ అండ్ మీ యొక్క ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసుకున్నప్పుడే అవతల వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది మీరు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు దాంట్లో ఫైవర్ లో అయినా అప్ వర్క్ లో అయినా ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. మీ యొక్క ఫోటో అనేది క్లియర్ గా సబ్మిట్ చేయాలి. రెండిట్లో చాలా మంది అంటే అన్ప్రొఫెషనల్ ఫోటో లేకపోతే మాస్క్ ఏ జనరేట్ ఉంటుంది. బట్ మీకు ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ కావాలంటే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ఫోటో అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఆ ట్రస్ట్ బిల్డ్ దాకా మీకు ఆర్డర్స్ రావు. ఇంకొకటి అంటే మీ యొక్క స్కిల్ సెట్. మీరు ఫైవర్ లో ఈ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ మోస్ట్ కాంపిటేటివ్ గిగ్ లో మీరు బిగినర్ స్టార్ట్ చేస్తారంటే మీకు ఆర్డర్స్ రావడం
కష్టం. అప్‌వర్క్‌లో అయితే మీకు జాబ్ లిస్ట్ క్లయింట్ పెడతారు. దానికి మీరు సబ్మిట్ చేయొచ్చు. దాంట్లో నుంచి క్లయింట్‌కి మీరు నచ్చితే మీకు డైరెక్ట్ ఫస్ట్ ఆర్డర్ వస్తుంది. బిగినర్స్ అయితే నేను ఫైవరే రికమెండ్ చేస్తా. వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్‌వర్క్ అనేది షిఫ్ట్ కండి. ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీరు ఫైవర్ లేదా అప్‌వర్క్‌ని ప్రీవియస్‌గా యూజ్ చేస్తారా? ప్రీవియస్‌గా యూజ్ చేస్తుంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మెన్షన్ చేయండి. అలానే ఫైవర్ లేదా అప్‌వర్క్‌లో ఎలా స్టార్ట్ చేయాలి? ఏంటి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కంపల్సరీ దాని గురించి వీడియో చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.